ఈ 40 సంవత్సరాలు నీ వేసుకొనిన బట్టలు పాతపిలలేదు, నీ కాలు వాయలేదు అనే వచనం ఎక్కడ ఉంది? ఏ ద్వితీయోపదేశకాండం 8:4, బి ద్వితీయోపదేశకాండం 8:6, సి ద్వితీయోపదేశకాండం 8:1, డి ద్వితీయోపదేశకాండం 8:10. ఏ ద్వితీయోపదేశకాండం 8:4లో కనాను దేశంలోని కొండలలో ఏమి తవ్వి తీయవచ్చును అని మోషే అన్నాడు? ఏ ఇనుము, బి రాగి, సి ఇత్తడి, డి వెండి. బి రాగి. ఏ వంశస్థులు ఉన్నత దేహులుగా పిలువబడ్డారు? ఏ అనాకీయులు, బి ఫిలిస్తీయులు, సి గెరాసీయులు, డి అమ్మోనీయులు. ఏ అనాకీయులు. మోషే ఎన్నిసార్లు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించెను? ఏ 3 సార్లు, బి 2 సార్లు, సి 1 సారి, డి 4 సార్లు. డి 4 సార్లు. నీ ఆజ్ఞలను కట్టడలను గైకుంటాను అనే మాట కాక దేవుడు ఇంకేమి అడుగుచున్నాడు? ఏ వెండి అడుగుచున్నాడు, బి బంగారం అడుగుచున్నాడు, సి ఆస్తి అడుగుచున్నాడు, డి ఇంకేమీ అడుగుటలేదు. డి ఇంకేమీ అడుగుటలేదు. పాత నిబంధనలో హృదయమునకు సున్నతి చేయించుకోవాలని ఉందా? ఏ లేదు, బి లేవీయులకు మాత్రమే, సి ఉంది, డి యాజకులకు మాత్రమే. సి ఉంది. ఏ కొండ మీద దీవెన వచనాలు పలకాలని మోషే చెప్పాడు? ఏ ఏబాలు కొండ, బి గెరిజీము కొండ, సి హోరు కొండ, డి సీనాయి కొండ. బి గెరిజీము కొండ. ఏ కొండ మీద శాపవచనాలు పలకాలని మోషే చెప్పాడు? ఏ హోరు కొండ, బి సీనాయి కొండ, సి ఏబాలు కొండ, డి గెరిజీము కొండ. సి ఏబాలు కొండ. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.